రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, గుడిపాటి వెంకటచలం గారికి పాదాభివందనం చేస్తూ చలం గారు రాసిన ఠాగూర్ గీతాంజలి పుస్తకంలో నేను రుచి చూసిన అమృత బిందువులు, అంతమనేది లేకుండా చేశావు నన్ను, నీ ఆనందమది. ఎన్నటికీ నేను నాకుగా అందుకో ఆశ లేని నీ పాదాల్ని నా గాన పక్షాంచలంతో స్పృశించగలుగుతాను. అంతులేని నీ గానజాలంతో నా హృదయాన్ని కట్టివేశావు. నా పనులకు పటిమనిచ్చేది నీ శక్తి అని మరిచిపోక ప్రతి కార్యంలో నిన్ను వ్యక్తం చేసేందుకు కృషి చేస్తాను. నీ పక్కన ఓ నిమిషం కూర్చునే చనువు నాకిమ్మని అడుగుతున్నాను. ఆభరణాలు మన ఐక్యాన్ని చెరుపుతాయి, నీకు నాకు మధ్య అవి అడ్డం. ఒంటిపై రాజవస్త్రాలు, మెడపై బంగారు ఆభరణాలు ధరించిన బాలుడికి ఆటలో అతని సంతోషానికి అవి అడ్డుపడతాయి. ఎక్కడైతే గట్టి నేలని రైతు దున్నుతూ ఉన్నాడో, ఎక్కడ బాట వేయడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో, అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలనే నువ్వు దుమ్ము నేల మీదికి రా. నుదుటి చెమటతో కష్టించి కృషిలో అతని పక్కన నిలబడు. లోకంలో నేను చేయవలసినదేమీ లేదు. నిరర్ధకమైన నా జీవితానికి పనిలేని రాగాలు పలకడం మాత్రమే చాతనవును. నీవు తటాలున నీ కుడి చెయ్యి జాచి నాకేమిస్తావు అని అడిగావు. పరిహాసం అనుకొని ఏం తోచక నా జోలె నుంచి చిన్న వడ్లగింజని మెల్లగా తీసి నీకిచ్చాను. రాత్రి ఇంటికి పోయి నేల మీదన సంచి దులిపినప్పుడు మరి ఆ చిన్నదైన ఓ బంగారు వడ్లగింజ కుప్పలో కనపడింది. నా ఆశ్చర్యమేమని చెప్పను. నిద్రించే శిశువు పెదిమలపై దోబూచులాడుతుండే ఆ చిరునవ్వు ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా? ఆత్మ ఎగిసిపోవడానికి అనంతాకాశం విస్తరించిన చోట నిర్మల ఉజ్వల ధవలకాంతి పరడి వెళ్లుతుంది. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, రూపం లేదు, రంగు లేదు, అసలు మాట అనేదే లేదు. ప్రభు, కాలం నీ చేతుల్లో అనంతం. నీ నిమిషాల్ని లెక్కబెట్టగలవారెవ్వరూ లేరు. రాత్రింబవళ్ళు గడుస్తాయి, పుష్పాల వలె యుగాలు వికసించి వాడిపోతాయి. నీకు తెలుసు ఎట్లా వేచి ఉండాలో. నా ఇల్లు చిన్నది, ఒకసారి దాంట్లోంచి పోయింది ఎన్నటికీ తిరిగి దొరకదు. నీ మందిరం అనంతం. ప్రభు, నేను ఈ జీవిత ప్రాంగణాన్ని దాటి ఎప్పుడీ లోకంలోకి వచ్చానో నాకు